చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట చేపట్టింది వైసీపీ పార్టీ. అయితే ప్రధానంగా బేతంచెర్ల మండలంలో బయట జలకళ, పట్టణంలో మాత్రం విలవిల అనేటువంటి అంశాన్ని లేవనెత్తారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ ఈ ప్రోగ్రాం ప్రత్యేకంగా చేయడానికి ఇంటెన్షన్ ఏంటి? ఇప్పుడు 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వము ఘోరంగా విఫలమై ఇచ్చిన వాగ్దానాలన్నీ ఎత్తేసి మళ్ళా పైగా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చుకుంటూ ప్రజలను మరొక్కసారి మోసం. అంటే జూను 2024 ముందు మోసమే, మళ్ళా 2026 జూన్కు మోసమే. దీనికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే డోన్ నియోజకవర్గ అభివృద్ధి కూడా ఏదైతే ఉందో ఈ 2 సంవత్సరాలుగా ఆ అభివృద్ధిని కూడా ఇదే విధంగా నీరుగార్చడం జరిగింది. వాళ్ళు ఏం చేయకపోగా జరిగే పనిని కూడా ఇబ్బంది కలిగిస్తూ, లేట్ చేస్తూ, ఆటంకాలు కలిగిస్తూ, అధికారులను వాళ్ళు చేసే పని చేయనీయకుండా, కాంట్రాక్టర్లను చేసే పని చేయనీయకుండా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఈ వాటర్ గ్రిడ్ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో 3 చోట్లని వాటర్ గ్రిడ్ శాంక్షన్ అయినది. ఒకటి ఉద్దానము, ఒకటి పులివెందుల, ఒకటి డోను. చాలా వెనుకబడిన ప్రాంతము. ఎన్నో గ్రామాలకు సింగిల్ బోర్వెల్ ఉంది. నెలల తరబడి ట్యాంకర్లతో సరఫరా చేసే పరిస్థితి ఉంది. కాబట్టి అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా డోనుకు వాటర్ గ్రిడ్ ఇవ్వడం జరిగింది. 351 కోటితో టేకప్ చేసిన ఈ ప్రాజెక్టు ఎప్పుడు జనవరి 2024లో ఇదంతా ఇనాగ్రేషన్ కూడా అయిపోయింది. నియోజకవర్గ వ్యాప్తంగా 76 ట్యాంకులు శాంక్షన్ చేసి 72 ట్యాంకులు పూర్తి చేయడం కూడా జరిగింది. ఓన్లీ పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వాల. ఇంతవరకు ఇంకా జరుగుతూ ఉంది. 1 సంవత్సరం పూర్తి ఆపేసినారు పని. 2024 తర్వాత 1 సంవత్సరం పని ఆపేసినారు. ఇప్పుడు చిన్నగా నత్తనడుగున జరుగుతూ ఉంది. ఎందుకు ఈ విధంగా ఈ కక్ష సాధింపు మా మీద చూపిస్తూ ఉన్నారనేది డోన్ నియోజకవర్గ ప్రజల వాళ్ళ ప్రశ్న. ఎందుకంటే ఇది రొటీన్గా గీనా వీళ్ళు ఆటంకం చేయకుండా వదిలిపెట్టింటే జనవరి 1, 2025కు ఎంటైర్ నియోజకవర్గానికి ఊరికి కాదు ఇంటింటికి నీళ్ళు వచ్చేసాయి. ఎప్పుడు 25 జనవరి 1కి వచ్చేసిండు. అట్లాంటిది ఇప్పుడు ఇంకా కూడా పనులు జరుగుతూ ఉన్నాయన్నమాట. జరిగే పనులను అడ్డగించడం, జరిగే పనులను ఆపడం, ఇబ్బంది పెట్టడం, ఎన్ని బళ్ళు, ఎన్ని కాలేజీలు శాంక్షన్ చేయడం, కట్టడం, అన్ని బళ్ళు కడితే బళ్ళల్లో 2 సంవత్సరాలుగా కనీసం కుర్చీలు, టేబుల్ కూడా విద్యార్థినులకు ప్రొవైడ్ చేయడం, ఒక మంచాలు ప్రొవైడ్ చేయడం లే, ఒక టవల్లే, బెడ్షీట్లే, ఏమేమి లే. బిల్డింగ్లు కడితే ఆ బిల్డింగ్లు వాడుకోకుండా 2 సంవత్సరాల నుంచి నిరుపయోగంగా అట్లే పెట్టినారు. ఐటీఐ కానీ, ఎంఎస్ఎం. అగ్రికల్చర్ పాలిటెక్నిక్, హార్టికల్చర్ పాలిటెక్నిక్ శాంక్షన్ చేస్తే క్యాన్సల్. ఇంటిగ్రేటెడ్ మన వెజిటబుల్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్, వెజిటబుల్ మార్కెట్ అయింది, అది శాంక్షన్ చేస్తే క్యాన్సల్. ఐడిటిఆర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ స్టాప్. మీరు ఏదన్నా చూడండి, మేము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు దాన్ని ఆపనన్నా ఆపుతున్నారు, లేదా దాన్ని స్లో డౌన్ అన్నా చేస్తున్నారు. ఎందుకు కాంట్రాక్టర్లు భయపడుతున్నారు? ఎందుకు కాంట్రాక్టర్లు సరిగా రావడంలే? ఎందుకు కాంట్రాక్టర్లు వెళ్ళిపోతున్నారు? సమాధానం చెప్పాలి కదా. చేసే కాంట్రాక్టర్లు ఎందుకు వెళ్ళిపోతున్నారు? అంటే అధికార పార్టీ చెప్తుంది, గతంలో ఏవైతే జరుగుతున్న పనులు ఉన్నాయి ఎక్కడ నిలిపివేయలేదు, కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాము, కావాలనేటువంటి దురుద్దేశంతోనే బురద జల్లేటువంటి కార్యక్రమం వైసీపీ చేస్తుందా అంటే కదా. ఇప్పుడు మీరు పోయేటప్పుడు కర్నూలు రోడ్లో ఐటీఐ ఉంటుంది, కర్నూలు రోడ్లో ఎంఎస్ఎంఈ ఉంటుంది, కర్నూలు రోడ్లో బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఫర్ బాయ్స్ ఉంటుంది. అదేవిధంగా మీకు డోన్ దగ్గర పోండి 100 పడకల ఆసుపత్రి ఉంటుంది, బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఫర్ గర్ల్స్ ఉంటుంది. ఇవన్నీ మీరు పోయి చూడండి, సందర్శించండి. వాల్మీకి భవన్ ఉంటుంది, బలిజ భవన్ ఉంటుంది. అవి ఆగినాయా, వాడుతున్నారా, లేదా ఆపేసినారా మీకే అర్థమవుతుంది కదా. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు, అయితే అదే సందర్భంలో దానికి కావాల్సిన సిబ్బంది కానీ రిక్రూట్మెంట్ కానీ చేయలేదు కాబట్టి మా ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పి మరో వాదన టీడీపీ చెప్తున్నది. మీరేమంటారు? అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్, ఇప్పుడు మీరు ఇండ్లు కట్టుకుంటారు, ఇండ్లు కట్టుకున్న తర్వాత ఇండ్లు కట్టే గృహప్రవేశం రోజే సోఫాలు, కుర్చీలు, టేబుల్ కూడా వేసుకుంటారు. ఇండ్లు కట్టేది పెద్ద కాస్ట్, దాంట్లో కుర్చీలు, సోఫాలు, మంచాలు తక్కువ కాస్ట్, అది లాస్ట్లో చేసుకునే పని కదా. మీరు ఇండ్లు కట్టుకున్న తర్వాత 3 సంవత్సరాలు కుర్చీలు లేకుండా ఉంటారు ఎవరైనా కానీ?
ఒకవైపు చెప్తుంది కూటమి ప్రభుత్వం ఒకే పెద్ద ఎత్తున విమర్శిస్తుంది, వైసీపీ పార్టీ కాదు అది గొడ్డలి పార్టీ అని చెప్పి. ఈ విమర్శలు ఎట్లా చూడాలంట? ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్, ఏదో అన్యాయమైన ఆరోపణలు, అర్థం లేని ఆరోపణలకు ప్రజలంత అమాయకులు ఎవరు లేరు. ఇప్పుడు అట్లా ఆరోపణలు చేసుకుంటూ పోవాలంటే ఇంతకంటే పదంతలు చేయొచ్చు. ఆ పక్క ఆరోపణలు ఇంతకంటే పదంతలు. దిగజారిన ప్రవర్తన అనేది మాకు అలవాటు లేదు కాబట్టి చేయడంలా. ఈ ఏదైతే ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారో ఆ పేరు బ్రాండింగ్ చేయాలని చూస్తున్నారు. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, దీంట్లో ఏమి ఇంతకంటే లేదు, సిబిఐ విచారణ చేసింది. సిబిఐ విచారణ తర్వాత సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఇంతకంటే ఇంకేం లేదు విచారించేదానికి అని చెప్పి కేసు క్లోజ్ చేసింది. వాళ్ళ ఆరోపణ ఒక్కటన్నా దాంట్లో కనపడుతుందా? ఒక్కటన్నా వాళ్ళ ఆరోపణ కనపడుతుందా? దాంట్లో లేదు కదా. మళ్ళా అంటే డిఎస్సిలో అక్రమాలు జరగలేదు, కేవలం విషయం చిమ్మేందుకే గొడ్డలిపాటి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారని చెప్పి అచ్చెన్నాయుడు చెప్తున్నారు. ఎట్లా చూడాలి? అని చెప్తున్నా కదా. ఇప్పుడు డిఎస్సి బాగా జరిగిందా లేదా అనే దానికి సమాధానం చెప్పాలనా, లేకుంటే లేనిపోని ఆరోపణలతో పాటు పేరు గొడ్డలేని వాడాలనా? ఇప్పుడు డిఎస్సి బాగా జరగడం లేదు, సో డిఎస్సి బాగా జరగలేదు అనే దానికి డిఎస్సి గురించి సమాధానం చెప్పు, అంతే కదా. సో ఈ గొడ్డలు అనేది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది? నియామకాలు అయిపోయిన తర్వాత ఏడాది తర్వాత కావాలనేటువంటి దురుద్దేశంతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టే వైసీపీ పార్టీ ఈ రకమైనటువంటి కామెంట్స్ చేస్తుంది అని కూటమి పెట్టింది. ఇప్పుడు ఒక పొరపాటు జరిగిన తర్వాత ఎక్కడే కానీ ఇంత కాల పరిమితి లోపలనే ఆ పొరపాటు కనుక్కోవాలి, దాని తర్వాత లేదని ఉందా ఎక్కడన్నా? ఈరోజు బయటపడింది. ఇప్పుడు మా ప్రశ్న ఏమి, ఫస్ట్ ర్యాంక్ ఎవరైతే వచ్చిందో ఆయన ఎందుకు జాయిన్ కాలేదు? రెండో పాయింట్, ఎస్సీఆర్టీలో పని ఉద్యోగికి ఎట్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది? దానికి సమాధానం చెప్పాలి కదా. దాన్ని సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడితే దానికి ఎవరు చెప్పాలా? ఇప్పుడు ప్రశ్న ఏమి, ప్రశ్న వచ్చేసి మొదటి ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఉద్యోగి ఎట్లొచ్చింది, ఆయన ఎందుకు జాయిన్ కాలేదు? 400 మీరు స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చినారు. అసలు స్పోర్ట్స్ కోటా అనేది దాన్ని ఏం బేసిస్ మీద ఇస్తున్నారు, దానికి ఒక పారదర్శకత ఉందా? ఉంటే చెప్పండి. అంటే ఎందుకోసం ఏ ప్రభుత్వ నియామకం జరిగినా తప్పనిసరిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్, క్రాస్ వెరిఫికేషన్ కంపల్సరీ ఉంటుంది, జెన్యూనిటీ కోసం పెడుతుంది. అలాంటిది ఎందుకు ఈ ప్రభుత్వం చేయలేదనేసి ఏమైనా భావిస్తున్నారు? అక్కడ కనపడుతుంది కదా. వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ఆఫ్ థింగ్స్లో బ్రిడ్జ్ కూడా పెట్టినారు. నాకు ఇంతవరకు మాకైతే తెలియదు. అంటే కార్డ్స్ ఆడే దాంట్లో నిపుణులకు కూడా టీచర్ ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మాకైతే తెలియదు. మరి కార్డ్స్ ఆడే తోళ్ళకు టీచర్ ఉద్యోగాలు ఇస్తారని మాకు తెలియదు. మరి మీరు సరే కార్డ్స్ ఆడే తోళ్ళకు పెట్టినారు, దాంట్లో ఎవరికన్నా ఇచ్చింటే గానా ఏం బేసిస్ మీద? ఇప్పుడు మీకంటే ఆయన కార్డ్స్ మా టీవీ కంటే ఏబిఎన్ కార్డ్స్ ఎట్లా బాగా ఆడిందని చెప్పండి మీరు, అంతే కదా. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు వైసీపీ పార్టీని విమర్శించేటువంటి వారికి కానీ ఈ ప్రభుత్వం చేసేటువంటి వ్యవహారాలు? ఇప్పుడు ఇది మోసాల ఫౌండేషన్ మీద ఉండేది టీడీపీ, ఎటువంటి ఆలోచన లేనిది కూటమి. ఈ మోసాల మీద ఆలోచన లేని ఏదైతే పార్టీలన్నీ కలిసి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారో మోసం మీదనే ఏర్పాటు ఫౌండేషన్ మోసం. సూపర్ 6 సూపర్ 7 అని చెప్పి మోసం చేసి ఏదైతే అర్థం లేని ఆరోపణలు చేస్తూ, ఇప్పుడు ఈరోజు కోవిడ్ అప్పుడు ప్రపంచవ్యాప్తంగా రేట్లు పెరిగినాయి నిత్యావసర వస్తువులకు. అందులో భాగంగా భారతదేశంలో పెరిగింది, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెరిగింది. మేము ఒకరమే పెంచినామనే తట్లు చెప్పిరి. మళ్ళీ ఈరోజు ఎందుకు పెరిగినాయి? డీజిల్ పెట్రోల్ హైయెస్ట్ ఉంది ఈరోజు, ఎందుకు? ఈరోజు లిక్కరు 99 రూపాయల లిక్కర్ అనేది 130-150 రూపాయలకు అమ్ముతున్నారు, ఎందుకు? ఈరోజు కరెంటు బిల్లు డబుల్ అయింది, ఎందుకు? ఇవన్నీ సమాధానాలు చెప్పాలి కదా. అది సమాధానాలు చెప్పకుండా ఏందేందో పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంటే ఇప్పుడు పబ్లిక్ వాచ్ చేస్తున్నారు. నేను అడిగిన ప్రశ్న ఏమి డిఎస్సి, నువ్వేం మాట్లాడతావు? ఏదో పేరు పెట్టి ఏదో ఆరోపణలతో. ఇట్లాంటి ఆరోపణలు చేయాలంటే వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ మాకు నోరు లేకనా? ఇప్పుడు చిల్లర బుద్ధి, చీపు బుద్ధి, దిగజారుడు బుద్ధి అనేది అదేం పెద్ద పనే. అది అందరికీ వీలవుతుంది. మంచి బుద్ధి కష్టము, అది కష్టం. కానీ చిల్లర బుద్ధి, చీప్ బుద్ధులు అవేం పెద్ద పనే, అదేం పెద్ద క్వాలిఫికేషన్, అదేం పెద్ద కెపాసిటీనా? పబ్లిక్ ఇవన్నీ వాచ్ చేస్తున్నారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వీసా తీసుకొని రావాల్సినటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్ ఉంటుంది అని చెప్పి కామెంట్ చేసినప్పుడు విమర్శించినటువంటి తెలంగాణ ప్రజలు నేను మాట్లాడితే ఎందుకు విమర్శిస్తున్నారు అని చెప్పి కామెంట్ చేయడానికి ఎట్టు చూడాలంట? ఫస్ట్ పాయింట్, ఆయన
పార్టీని ప్రశ్నించేదానికి పార్టీ పెట్టినాడు కదా. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు. ఫస్ట్ ఆయన ఇంకా ప్రశ్న అనేది మానుకోవాలి, సమాధానం చెప్పాలా. గవర్నమెంట్ సమాధానం చెప్తుంది, అపోజిషన్ ప్రశ్న వేస్తుంది. ఆయన ఇంకా కూడా గవర్నమెంట్లో ఉండే ఆయన ఆలోచనలు ఉన్నట్లేడు. అంటే ప్రశ్నించే వాళ్ళనే మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. అంతే కదా. ఇప్పుడు ఆయన పార్టీ పెట్టినది ప్రశ్నించేదానికి. 2 సంవత్సరాల నుంచి ఆయన్ని అధికారంలో ఉన్నాడు. ఇప్పటికి కూడా ప్రశ్నిస్తూనే ఉన్నాడు. ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? అపోజిషన్ ప్రశ్నిస్తున్నాడు. ఇంకా అపోజిషన్ ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు రూలింగ్ పార్టీని ప్రశ్నించినాడు, ఇప్పుడు అపోజిషన్ ప్రశ్నిస్తున్నాడు. సో ఆయన ఫస్ట్ అధికారంలో ఉన్నాడు అనేది ఒకసారి తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నాడా లేదనేటువంటి ఫస్ట్ తెలుసుకోవాలి. అయితే కూటమి ప్రభుత్వం చేసేటువంటి కుట్రలను భగ్నం చేస్తాం, పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి బుగ్గన రాజేంద్ర చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, బేతంచెర్ల నుండి.